ఇప్పుడు సార్ మీరు టీడీపీ పార్టీకి నిజం చెప్పాలంటే ఒక మూల స్తంభంలాగా అప్పటినుంచి కూడా. ఎందుకంటే మీరు మీ లైఫ్‌ని కూడా అక్కడ పెట్టారు. పార్టీ కోసమే కదా మీరు చెప్పింది నాకు. కేవలం పార్టీ పార్టీ కోసమే. కోసమే మీరు మీ లైఫ్‌ని అక్కడ పెట్టారు. అపనిందో, నిందో, చేశారో చేయలేదో పార్టీ కోసమే నిలబడ్డారు. పార్టీ కోసమే. కానీ మీతో ఉన్న సహచరులందరూ ఎమ్మెల్సీలయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, అన్ని పొజిషన్‌లో ఉన్నారు. కానీ పార్థసారథి రెడ్డి గారు మాత్రం ఇప్పటికి కూడా ఎటువంటి పదవి లేకుండా ఒక ఉన్నతమైన కార్యకర్తగానే ఉన్నాడు. ఇది మీ అధిష్టానానికి తెలియట్లేదా? లేదంటే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా? లేదంటే మిమ్మల్ని నిలబెడితే ఆల్రెడీ ఒక హత్య కేసులో మీ పైన నింద ఉంది కాబట్టి ప్రజలు ఓట్లేయరనుకొని మిమ్మల్ని పక్కన పెడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? పెద్దాయన తండ్రి వంటి వాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. దాని విషయం ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటాడు అని మేము అనుకుంటున్నాం. ఆయన మా ఒకవేళ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టినాము. ఆయన నిర్ణయము ఏం చేసినా మంచే చేస్తాడు అనేది మా అభిప్రాయం. ఒక ఫుల్ ఒక లాయర్‌గా ఉండి, ఒక మంచి చదువుకున్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీరు చాలా క్లియర్‌గా మాట్లాడతారు ఏదైనా. మీకున్న కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని లోకల్ నాయకుడిగా చాలామంది మాట్లాడినప్పటికీ, మీ స్థాయి ఏంటనేది మీకు క్లియర్‌గా తెలుసు. కానీ మిమ్మల్ని ప్రతిసారి మీరు 2019లో కూడా ట్రై చేశారు. అంతకు ముందు నుంచి పార్టీలో ఒక మంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అవ్వాలని చూస్తున్నారు. మీరు ఎంపీ క్యాండిడేట్‌గా ఇష్టపడుతున్నారని కూడా తెలుసు. కానీ ఇవ్వనప్పుడు మీకు బాధ కలగదా? అడగాలనిపించదా మీకు? పార్టీ నిర్ణయిస్తుంది. ఆయనకు తెలుసు. ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్యే సీటీ, ఎంపీ సీటీ అని అడగలే నేను. పెద్దాయన తండ్రి వంటి వారిని. ఆయనకు అన్నీ తెలుసు. రాష్ట్ర పరిస్థితులు ఎవరు ఏమిటి, ఈ రాష్ట్రంలో ఎవరు త్రికరణ శుద్ధి కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు అనేది ఆయనకు తెలుసు. ఆయనే ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు తీసుకుంటాడు. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తాను. ఒకవేళ తీసుకోకపోతే మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంటే మీరేమన్నా పార్టీకి వ్యతిరేకంగా మారి బీజేపీ కానీ వేరే ఇతర పార్టీలు కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇటు సూర్యుడు అటు పొడిచినా, భూమి ఆకాశాలు బద్దలైపోయినా నేను తెలుగుదేశాన్ని వదిలే ప్రసక్తే లేదు. అది ఆయనకు తెలుసు, ఇంకోటి తెలుసు. నాకు నో ఆల్టర్నేటివ్. ఒకవేళ వదిలినా ఇంటి దగ్గర ఉండాలా, లేదా తెలుగుదేశం. వేరే ఇతర పార్టీలకు పోయేవాని కదా. అది పెద్ద ఆయనకు తెలుసు. ఈ స్టేట్లో ఉండే తెలుగుదేశం పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి తెలుసు.